ఒంటరిగానే కనబడుతున్నాడు అని అనుకోవడానికి వీల్లేదా? ఎందుకని అంటున్నానంటే కాంగ్రెస్ లో ఉన్న మిగతా మంత్రులు ఆయన మీద ఎవరైనా అపోజిషన్ పార్టీ లీడర్లు కేసీఆర్ లాంటి వాడు గట్టిగా మాట్లాడినా వీళ్ళు డిఫెండ్ కూడా చేయట్లేదు సరిగ్గా. సార్ మీకు ఒక అలాంటప్పుడు ఇప్పుడు అసెంబ్లీలో కూడా వన్ మ్యాన్ షోగానే ఆయన నడిపించే ప్రయత్నం చేసిండు. అదొకటి. బీజేపీ ఇటువైపున బీఆర్ఎస్ వాళ్ళ యుద్ధం ఒకవైపు నడుస్తున్నది. మరి ఆయన తనకు తాను ఎట్లా రక్షించుకోవాలి? దానికి ఎవరుండాలా? ఇప్పుడు కళ్ళు మూసి తెరిస్తే గవర్నమెంట్లు కూలిపోయే రోజులు రేపు ఉన్నప్పుడు చాలా పొరపాటు. రేవంత్ రెడ్డి తనకు అనునాయులను ఎంచుకోవడంలో ఆ చాకచక్యం ప్రదర్శించేది ఉండే, పార్టీకి స్పోక్స్ పర్సన్ ఉండేది ఉండే, గవర్నమెంట్ కు అడ్వైజర్లు ఎందుకున్నారు పీకడానికి? చేసేది ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే చెప్తాను. ఇప్పుడు అద్దంకి దయాకర్కి ఒక పదవి ఇవ్వాలని అనుకున్నాడు, కానిస్తలేరు మిగతా వాళ్ళు ఎవరండి కానిచ్చేది? ఇప్పుడు అంటే పవర్ లోకి రాగానే నిమిషాల మీద జితేందర్ రెడ్డిని తీసుకువచ్చేసి అడ్వైజర్ టు స్టేట్ గవర్నమెంట్ అని డిక్లేర్ చేయగలిగినప్పుడేమో రేవంత్ రెడ్డి ఆల్ పొటెన్షియల్ శ్రీ మహావిష్ణువు ఒక అద్దంకి దయాకర్కు పదవి ఇచ్చేటప్పుడు ఆయన చాలా దుర్బలుడు, ఆయనను కోమటిరెడ్డి ఆపినాడు, రాజగోపాల్ రెడ్డి ఆడాడు. ఇదేమైనా అర్థం ఉన్నమాట సార్? ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. రాజకీయ విజ్ఞత కావాలా? ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు నిజాయితీగా మాట్లాడాలి. నువ్వు నిజం చెప్పు, నీ అంతరాత్మ ప్రబోధంగా చెప్పు. జితేందర్ రెడ్డికి ఉన్న దయాకర్కు ఒక్కంతే ప్రాధాన్యత ఇస్తున్నావా? నీ అనునాయులను నువ్వు ఏం చేయగలుగుతున్నావు? ఇప్పుడు వాళ్ళనే మాట నెగ్గుతుంది కదా, వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళ మా ఎలుమూల ప్రభుత్వం పోతే ఇప్పుడు రెడ్డోళ్ళది వచ్చింది అన్న మాట నగ్గుతుందా లేదా? నువ్వెందుకు అంత తొందరపడ్డావు? ఎందుకు జితేందర్ రెడ్డి వల్ల ఒరిగింది ఏంది చెప్పండి ఒక మాట. ఆయన వల్ల ఒరిగింది ఏంది? మరి పోనీ ఆయన ప్రత్యర్థి ఎవరు? అరుణ. షీ ఈజ్ ఆల్సో రెడ్డి. వాట్ ఈస్ ద గ్రేట్ కాంట్రిబ్యూషన్ దట్ ఈస్ గోయింగ్ టు మేక్? తర్వాత ఒక రాధాకృష్ణకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డిని నేను అన్నాడు తెలుసా? ఎంత నీచంగా మాట్లాడంటే రేవంత్ రెడ్డిని ఒక చైల్డ్ అంటే స్కూల్ హెడ్ మాస్టరు పోరాడు ఏదైనా తప్పులు చేస్తే వాడిని నేను బెత్తం పెట్టేదంతా అనే లాంగ్వేజ్ మాట్లాడిన వ్యక్తిని ఒక్కసారిగా ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే ఒక రకమైన అపప్రదం వస్తున్నాడు. ఇదే మీకోసం ఇక్కడే చాణక్యత అనేది ఆధారపడుతుంది. ఎప్పుడు యాదకుంచుకోండి, అందరికీ కావలసిన వ్యక్తిగా రాజు ఉండాలి, తన వాళ్లను తన దగ్గర పెట్టుకోవాలి. అర్థమైందా లేదా? అట్లా చేయగలిగితేనే ఇలాంటి వాళ్ళు ఉంటే ఇవాళ స్ట్రాంగ్ అయ్యేటోడు దయాకర్ లాంటి వాళ్ళు. ఎంతో మంది ఉన్నారండి కాంగ్రెస్ లో, ఎంతో మంది కాంగ్రెస్ లో డెడికేటెడ్ వర్కర్స్ ఉన్నారు, ఆర్టికులేట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, తెలివిగల వాళ్ళు ఉన్నారు. కానీ అంత పిరికి స్వభావం వల్ల ఏమైందంటే యాక్చువల్లీ ఇప్పుడు ఒక రకంగా అంటే చాటుమాటుకు మాతో చాలా మంది మాట్లాడతారు కదా. ఇప్పుడు మేము ఇట్లాగా మాట్లాడిన తర్వాత కొంతమంది అంటారు, అరే నువ్వు సొంత పార్టీనే క్రిటిసైజ్ చేస్తున్నావు అనే వాళ్ళు కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు, పార్టీలోనే ఎంతో కాలంగా పనిచేస్తున్న వాళ్ళు శరత్జీ ఆప్ జో కర్ రహే వో దట్ ఈస్ కరెక్ట్, యాక్చువల్లీ సమ్ డే హీ షుడ్ ఓపెన్ హిజ్ ఐజ్ అండ్ సీ వాట్ అనేది అనేటువంటి వాళ్ళు ఉంటారు. తర్వాత ఇంకొక మాట ఏమంటారు తెలుసా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మా పాత కార్యకర్తలు పాత నాయకులు వాళ్ళు, అరే గాంధీ భవన్ 700 బాయ్, ఎన్టీఆర్ భవన్ కి ఒక ఎన్ఎక్సీ తయారైంది, గాంధీ భవన్ అంటున్నారు కదా. తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరినీ ఎక్కువగా చొప్పించి గత సాన్నిహిత్యం దృష్ట్యా వాళ్ళని తీసుకువచ్చేసేసి వాళ్ళకే ప్రాధాన్యతమైన పోస్టులు ఇచ్చడం వల్ల అంత సర్వనాశనం కాలేదా? ఇప్పుడు వి హనుమంతరావు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, కురువృద్ధుడు, సీనియర్ మ్యాన్, ఒకప్పుడు పిసిసి అధ్యక్షుడు, ఒక బలహీన వర్గాల వాళ్ళకి చెందిన వ్యక్తి. ఆ అడ్వైజర్ పోస్ట్ ఏదో ఉంది కదా, మొదట మల్లు రవికి ఇచ్చినాడు, అదే పోస్ట్ తీసుకువచ్చేసి ఆ తర్వాత నెక్స్ట్ హనుమంతరావుకి ఇచ్చేసింటే అయిపోయి కదా. ఢిల్లీలో ఉంటుండే, అక్కడ కేంద్రంలో అందరు లీడర్లతో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తర్వాత రాహుల్ గాంధీ కుటుంబానికి అతి దగ్గర గల వ్యక్తి, అతనికి ఇచ్చేస్తే ఏం పోతుండేది? జితేందర్ రెడ్డి ఎందుకు తీసుకొచ్చాడు? జితేందర్ రెడ్డి హౌ కెన్ హి మిక్స్ అప్ విత్ కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్? దానికి ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన బీజేపీతో గతంలో బీజేపీలో ఉన్నాడు కాబట్టి కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కొంత ఆయనకి దగ్గరగా ఉన్నారు కాబట్టి సో కొంత ఈ డిస్కషన్ విడాకులు ఇచ్చిన తర్వాత ఏమండి, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారండి. విడాకులు ఇచ్చిన తర్వాత అత్తమామల్ని గౌరవించే అల్లుండి ఒక్కడిని చూపెట్టు నాకు. ఓకే, అత్తమామలు గౌరవిస్తారా? తన బిడ్డకు విడాకులు ఇచ్చిన వాడిని వాళ్ళ దగ్గర రానిస్తారా? చెప్పండి ఒక మాట. ఇది పరిస్థితి. జితేందర్ రెడ్డి ఎందుకు రానిస్తారు వాళ్ళు? అంటే వాళ్ళు జితేందర్ రెడ్డికి దగ్గర అవకాశం ఇచ్చేసేసి వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకుంటారా? అంటే డీకేఆర్ ఓడగొడతారా? సో ఇవన్నీ ఒక అంశం అయితే ఇప్పుడు రేవంత్
మొన్నటి కాంగ్రెస్ అధ్యక్షుడిగా పిసిసి చీఫ్ గా ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పవర్ లోకి వచ్చింది కదా, సో ఆ స్ట్రాటజీ ఆయనకి తెలియదా? ఈ స్ట్రాటజీ అంతా రేవంత్ ఆల్సో ఈజ్ ఎ వెరీ గుడ్ స్ట్రాటజిస్ట్ అని అంటారు. అదే సార్, అక్కడే అందరు అనుకున్నారు రేవంత్ రెడ్డి ఈజ్ ఎ గుడ్ స్ట్రాటజిస్ట్, హీ నోస్ థింగ్స్ అండ్ హీ నోస్ హూ ఈజ్ హూ, వాట్ ఈజ్ వాట్ అని అనుకున్నారు. ఐ ఆల్సో గివెన్ హిమ్ క్రెడిట్. కానీ ఆయన చేస్తున్నటువంటి తప్పటి అడుగులను చూసిన తర్వాత అరే చాలా బాధ అనిపించింది. ఇప్పుడు మన పిల్లోడ పోయి బురదలో పడుతుంటే ఎంత బాధ అవుతుంది సార్? ఇది అట్లా అనిపిస్తుంది. మన ముఖ్యమంత్రి పోయి కేసీఆర్ ట్రాప్ లోకి పోతున్నాడు అనే ఒక బాధతో చాలా సార్లు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు, ఏం అవసరం పడ్డది సార్? ఎవడు గవర్నమెంట్ కూలగొడతాడు? ఇది చాలా మూర్ఖపు ఆలోచన. ఎవడో ప్రభుత్వాన్ని కూలగొడతాడు అని చెప్పడం అనేది ఒక ముఖ్యమంత్రి చెప్తుంటే దాని అర్థం ఏంటి అంటే ముఖ్యమంత్రికి తన మంత్రివర్గ సహచరుల మీద నమ్మకం లేదు, తన శాసనసభ్యుల్ని నమ్మట్లేదు. అంటే బయటి నుంచి వచ్చిన వాళ్ళే ఈయనను రక్షిస్తారు, వాళ్లే శ్రీ మహావిష్ణువులు అనే భావన ముఖ్యమంత్రికి ఉంది అని అనుకున్నప్పుడు